ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమారోగ్యమాయసుని అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 1వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచును. యోహాను సువార్త 15:8 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. పిల్లరా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము బహుగా ఫలించుట వలన మరి తండ్రి మహిమపరచబడతాడని మరి దేవుని వాక్యం ద్వారా మనకు ఉంటుంది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలని, అటు ఆత్మ సంబంధిగాను ఇటు శరీర సంబంధిగాను. ఆత్మ సంబంధిగా మనం ఆలోచన చేస్తే మరి దేవుని పిల్లలుగా మనం ఫలించే వాళ్ళు ఉండాలి. అది ప్రార్థనే కానివ్వండి, వాక్యమే కానివ్వండి, దేవుని మందిరానికి రావటం కానివ్వండి, చుట్లు కానివ్వండి, అన్ని విషయంలో మనం ఫలించాలి. ఫలితాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ ఫలించే బిడ్డలుగా మనం జీవించాలి. మన 2025 సంవత్సరంలో దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం ఫలించేవారుగా ఉండాలి. మనలో ఆ ఫలించే ఆ ఆశీర్వాదాలు మనకు ఉండాలి, ఫలములు మనకు ఉండాలి. గలతీ రాసిన పత్రికలు మనం చదువుతూ ఉంటాం. ఆయా పత్రికలో లేకపోతే గ్రంథాలు మనం చదువుతూ ఉంటాం, లేకపోతే ఈ బైబిల్లో మనం చదువుతూ ఉంటాం. మనం ఫలించటానికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఎట్టుదో ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటేనే ఆశీర్వాదం పొందుతాం. తర్వాత మనకి భూ సంబంధమైన ఆశీర్వాదం ప్రభు మనకు అనుకరిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి స్తుతులు చెల్లిస్తాను ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. నాయనా, ఇదిగో తండ్రి నాయన, ఈ 2025 సంవత్సరంలో నాయన మేము ఫలించాలని ప్రభా నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు. అవును నాయన, మేము నాయన ప్రభా సేవకులు కానీ సరే మేము ఫలించాలి, విశ్వాసులు కానీ సరే ఫలించాలి, అభివృద్ధి చెందాలని నువ్వు ఆశకోడుతున్నాం తండ్రి నీవే. అవును నాయన ప్రభు, దేవతని సేవలు మేము ఆస్వాదింపబడాలి, ఫలించాలి, విశ్వాసులుగా ఫలించాలి తండ్రి. అటువంటి ఫలిభరితం జీవితాన్ని దేవ మా అందరికీ కూడా దయచేయండి. ప్రభాతని యేసునికి స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవ. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకుల అధికారులు కూడా మంచి ఆరుగులతో నింపండి ప్రభా. మంచి జ్ఞానం ఇచ్చి చక్కటి పరిపాలన మాకు అనుగ్రహించండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా మరి రక్షించుకొని, చెడు వ్యాచుల నుంచి ప్రభా మరి రక్షించుకొని వారి తండ్రిని నీతి మార్గంలో నడిచే భాగ్యం తెచ్చింది దేవ. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా చక్కటి ఆరుగులతో నింపండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలు వెళ్ళేటప్పుడు కొన్ని కృపలో భద్రపరచండి దేవ. పని చేసుకునే బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి. మా దేశీ పాడి పంట అంతా కూడా మీరు ఆశ్రయించండి తండ్రి ప్రభా. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలు కొట్టివేసి దేవ రక్షణ లేని రక్షణ తెచ్చండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గృహం లేని వారు గృహం తెచ్చండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి. గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చండి తండ్రి ప్రభా. ప్రతి సేవకులు వారి బిడ్డలు, సంఘము, కుటుంబం అందరినీ కూడా దీవించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చు. యేసుక్రీస్తు నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.